ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, మనం ఇలాంటి ఇమేజెస్ చేసుకోవడానికి మినిమం ఒక 1 అవర్ అన్న స్పెండ్ చేయాలి. బట్ మనం ఏఐలో యూజ్ చేసుకొని ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ నేను చూపిస్తా. ఎందుకంటే తెలుగులో రావడం అంత ఈజీ కాదు. సో ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ప్రాంప్ట్ గురించి కూడా ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు డెమో చూసే ఉంటారు. ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది. బట్ కొంచెం సింపుల్గా అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎందుకంటే మనం గూగుల్ జెమినీలో అన్నీ చేయగలుగుతాం, కానీ తెలుగు టెక్స్ట్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేము. సో అది చూడండి. అండ్ ఇంకోటి మెయిన్గా మనకైతే ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తలేను, ఇక్కడనే మీకు స్క్రీన్ షాట్ ఇస్తా. మధ్యలో ఎక్కడనో అక్కడ మీకు ఫుల్ వీడియో చూడండి, మీకు ప్రాంప్ట్స్ దొరికేస్తాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేకపోతున్నా. సో సారీ. సో మీరు ఏం లేదు, అది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తా. సో మీరు వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ డైలీ ఫాలో అవుతుండండి, ఇక వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో అది కూడా చూపిస్తా. ఫస్ట్ నేను జనరేట్ చేసినవి అన్నీ చూపిస్తా. అది తెలుగు టెక్స్ట్ రావడానికి ఏం చేయాలో కూడా చూపిస్తా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన అదే ప్రాసెస్. ఫస్ట్ మీరు గూగుల్ జెమినీలోకి వచ్చేసేయండి. నేను మీకు చూపెట్టింది దాంట్లో ఒక మీకు 3 పోస్టర్సో 4 పోస్టర్సో చూపెట్టిన. బట్ నేను దానికన్నా ఎక్కువ జనరేట్ చేసిన. జనరేట్ చేసిన దాంట్లో బెస్ట్ వచ్చినాయి మీకు చూపెట్టిన. సో మీరు కూడా అట్లా చేయాలనుకుంటే ఫస్ట్ చూడండి, నేను ఈ ప్రాంప్ట్ కూడా ఇస్తా. అండ్ ఇంకా మీకు మన అప్డేట్స్ అండ్ ఇంకోటి మీకు ఇలాంటి ప్రాంప్ట్స్ కాకుండా ఇంకా ప్రాంప్ట్స్ కావాలంటే మన వాట్సాప్ లింక్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో, మీరు అక్కడికి జాయిన్ అయిపోండి. మీకు అన్ని లింక్స్ అక్కడ ఉంటాయి. సో మీరు అక్కడికి జాయిన్ అయితే మీకు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మీరు వేరే వాళ్ళని అడిగే ఇబ్బంది కూడా ఉండదు. సో అది ఇక్కడ చూడండి, నేను ఇదంతా ప్రాంప్ట్ ఇచ్చేసిన. మీరు ప్రాంప్ట్ ఇచ్చే ముందు మీకు అప్పుడప్పుడు జరగవచ్చు, అప్పుడప్పుడే కాదు, మ్యాక్సిమం ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మనకి తెలుగు టెక్స్ట్ ఎంత డీటెయిల్గా వచ్చిందో. సో ఇది నాకు చాలా ట్రై చేస్తే వచ్చింది అంత ఈజీగా. ఫస్ట్ టైమే మనం ప్రాంప్ట్ ఇచ్చేసి కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తే మాత్రం రాలేదు. సో మనము కొట్టిన తర్వాత మీకు తెలుగు టెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లం వస్తే, అండ్ నెక్స్ట్ అంతా ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ కింద రంజాన్ శుభాకాంక్షలు ఉంది కదా, దాని దగ్గర కూడా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయండి అని దాని మీద క్లిక్ చేసుకొని, అంటే టోటల్ తెలుగులో వచ్చింది. సో ఇక్కడ కింద మండలి అని ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఇవ్వండి అంతే. మీరు ఏం ఇవ్వద్దు, స్పేస్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ కొట్టేస్తే అయిపోతుంది. సో మీకు డెఫినెట్గా మళ్ళీ తెలుగులో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు పోస్ట్ అంటే ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఎగ్జాంపుల్గా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు లోడ్ అవుతుంది కాబట్టి అదంతా చూపిస్తలేదు. ఇక్కడ మీరు పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని క్రియేట్ చేయండి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మ్యాక్సిమం మీకు స్పీడ్గా వచ్చేస్తుంది. ఇవ్వకపోతే ఇదే మనకి తెలుగు టెక్స్ట్ మంచిగా మంచిగా రాదు. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా మీరు ఇక్కడ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇవ్వండి. ఆ తర్వాత పోస్ట్ దగ్గర థింకింగ్ అని ఇవ్వండి. ఇది ఇవ్వకపోతే మాత్రం మీకు అస్సలకే తెలుగు టెక్స్ట్ రాదు. సో థింకింగ్ మీద క్రియేట్ చేసి ఇవ్వండి. ఇంత ముందుకు చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో. సో ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. మీకు ఫాంట్ స్టైల్ మంచిగా రాకున్నా ఇప్పుడు చూడండి మనకు అంత నార్మల్ ఫాంట్ వచ్చింది. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఏం లేదు, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేయండి మీద క్లిక్ చేసి, సో మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ సెండ్ కొట్టడమే. సో మీకు అప్పుడు ఇంకా డిజైన్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసుకోండి, లిమిట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఒకటే తిరిగా చేస్తున్నాను. సో దట్స్ వై మీరు మంచిగా చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి అవుట్పుట్ వస్తుంది. మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అండ్ ఇంకోటి, ఈ స్క్రీన్ షాట్ తీసిన ఇమేజెస్ ఎట్లా చేయాలని చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు లైవ్లోనే చూపిస్తా. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా అంటే మీకు మంచి స్క్రీన్ షాటే వస్తుంది. మీకు మరీ ఇట్లా ఇబ్బందిగా ఏముండదు. సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది కరెక్ట్ చూడండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఉంది కదా మనకి, ఇది ఇక్కడ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్క మొబైల్లో షేర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ ఇమేజ్ అని ఉంది కదా, గూగుల్ సెర్చ్ ఇమేజ్, దీని మీద క్లిక్ చేసుకోండి. సో మనకి గూగుల్ సెర్చ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ టైప్లో వస్తుంది. సో మనకి ప్రాంప్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్షన్ అయిపోతుంది. మీరు ఫస్ట్ నుంచి ఇట్లా సెలెక్ట్ చేసి అంతా కాపీ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత కాపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ మన గూగుల్ మీలోకి వచ్చేసి పేస్ట్ చేసేసి నేను చెప్పింది థింకింగ్, అండ్ తర్వాత లైన్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని క్రియేట్ చేయండి. ఇది తర్వాత సెండ్కి వచ్చేస్తే అయిపోతుంది. గైస్ మెయిన్ చెప్తున్నా, మీకు ఇలాంటి ఇమేజెస్ మీరు ఎడిటింగ్కి గంటలు కూర్చునే బదులు దీనికి కూడా మేబీ 1 అవర్ పట్టదు, కానీ ఒక 10-20 మినిట్స్ మాత్రం పక్కా
సో మీరు ఓపికగా ఉంటే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీకు ఇమేజ్ చూపెట్టిన అనుకుంటా. ఇలాంటి ఇమేజెస్ మనకి క్రియేట్ చేయడానికి మ్యాక్సిమం చాలా టైం పడుతుంది. మెయిన్గా ఏంటంటే మనం థింక్ చేయాలి, ఆలోచించాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి అనేది. సో మనం ఆలోచన లేకుండా నేను క్రియేట్ చేసి ఆ ప్రాంప్ట్ నేను చేయడానికి చాలా అది ఇది అల్లకిల్లకి పోయి చాలా కష్టపడ్డా. బట్ డోంట్ వరీ, మీకు నేనున్నా. సో మీకు ప్రాంప్ట్ ఇచ్చేస్తా, మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేసుకొని ఈజీగా ఇట్లా ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది కూడా మీరు అందరికీ తెలిసిందే. ఇది నేను చెప్పనవసరం లేదు. నేను ఎగ్జాంపుల్గా మన అలైట్ మోషన్లో చూపిస్తా. సో ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ నేను ఇంతకుముందుకు డౌన్లోడ్ చేసింది చూపిస్తా. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా. సో సైజు సారీ, ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి మీరు స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ 4.5 తీసుకున్నా. బట్ మనకి ఇది బాక్స్ షేప్ కాబట్టి నేను బాక్స్ షేప్ తీసుకుంటున్నా. మనకి ఇమేజ్ ఇట్లా అయిపోయింది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే మనకి ఫుల్ అయిపోతుంది. మీరు స్ట్రేట్ ఇమేజ్ ఉంది కదా, అలాంటి ఇమేజెస్కి ఇది 4.5 తీసుకోండి. సో మన బాక్స్ కాబట్టి ఇది తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్లస్ ఐకాన్, ఇప్పుడు ఏదైతే మనకి ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ తీసుకోండి. ఆ, నేను చూపిస్తాను మీకు ఈ ఇమేజ్ అనేది. మీరు ఏదన్నా తీసుకోవచ్చు, బట్ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా అంతే. సో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఈ ఇమేజ్ ఉంది, ఇట్లా పెట్టుకోండి, అయిపోతుంది, నీట్గా అయిపోతుంది. మీరు ప్రతి ఇమేజ్కి ఇట్లనే ట్రై చేయండి. అన్ని పిక్సార్ట్లో చేసినా ఓకే, బట్ పిక్సార్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పిక్సార్ట్లో వీడియోలు చేయడం లేదు. బట్ ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకోండి, ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైప్ అని ఉంటుంది, ఇది మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి గైస్, ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే. సో ఫస్ట్ స్టార్టింగ్కి ఇది ఇట్లా కొట్టేసేయండి. అండ్ తర్వాత యాంగిల్, ఇట్లా యాంగిల్ మార్చుకోండి. సో ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చేసింది కదా, ఫెదర్కి వచ్చేసి ఇట్లా అనేస్తే కథం, ఇప్పుడు పోస్టర్ అయిపోయింది. మనం ఏం కష్టపడలే. సో నేను మీకు ఇంత టైం పట్టింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ మీకు చేసుకోవడానికి మాత్రం ఇంత టైం అస్సలే పట్టది. సో మీ ఓపికను బట్టి చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా షాడో కూడా ఏమైనా ఇస్తారంటే ఇవ్వండి. సో ఇది బార్డర్, ఇది కాదు. షాడో ఇచ్చేసి కొంచెం పెంచుకొని వైట్ కలర్ పెట్టుకున్నా ఓకే, మెయిన్గా వైట్ కలర్ పెట్టుకొని కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది. సో వద్దంటే వద్దు, వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ మీ అందరికి తెలిసిందే. సో రోజు మనం ఇవి చేస్తూనే ఉంటాం. తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సాచురేషన్ అని ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫోటోకి గ్లో రానికి. చూసుకోండి ఎంత నీట్గా వచ్చిందో. సో క్లారిటీ కోసం లైట్గా షార్పెన్ అని ఉంటుంది, షార్పెన్ అన్షార్ప్ అని ఉంటుంది, రెండు యూజ్ చేయండి. చూసుకోండి, కొంచెం తక్కువ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అన్షార్ప్, ఓకే కొంచెం. ఓకే, ఇదంతా చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్స్ మీద క్లిక్ చేసి, అంటే షేర్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. సో మనకి ఇట్లా వచ్చింది అనుకోండి, మీకు అంటే సేవ్ చేసుకున్నప్పుడు చేయాల్సింది ఏం లేదు. మీరు ఈ ఇమేజ్ని మన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడనే కాపీ లేయర్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను చెప్పింది ఫాలో అయిపోండి. ఇక్కడ బాక్స్ సైజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్, తర్వాత పేస్ట్. ఇప్పుడు చూసుకోండి, ఇది ఫస్ట్కి తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వస్తుంది కంపల్సరీగా, చూసుకోండి. సో ఆ ప్రాబ్లం వస్తే ఇట్లా చేయండి. అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లం వచ్చింది కానీ మనం బ్యాక్ వెళ్ళిపోతే అది ఎప్పటికీ సాల్వ్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎడిటర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది సేవ్ చేసేసుకొని డెఫినెట్గా మనకి ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అని ఉంటుంది, దీంట్లో కంపల్సరీగా మీరు అలైట్ మోషన్లో ఎంత క్లారిటీ చేసినా దీంట్లో కంపల్సరీగా క్లారిటీ చేసుకోండి. సో మంచి అవుట్పుట్ వస్తుంది. అన్ని ట్రై చేయండి గైస్.